పూజారిని ఎత్తుకొచ్చా. త్వరగా రాకపోతే నిమిషానికొక పార్ట్ చొప్పున వీడి పార్ట్స్ అన్ని కట్ చేసి నీకు పార్సల్ పంపిస్తాను. అంటే నిజంగానే ఆ హత్య నువ్వు చేసావా? నేనే చేశాను సార్. చైతన్యని మర్డర్ చేయడం కోసం స్పెషల్గా నువ్వు కత్తి తెప్పించావు కదా, ఇప్పుడు ఆ కత్తి ఎక్కడుందనుకుంటున్నావు? నా దగ్గర. సుభద్ర ఏం చేస్తుందో ఎవ్వరికీ చెప్పదు. ఒక్కసారి చేశాక మళ్ళీ చెప్పాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు అర్థమైందా మా వదిన కెపాసిటీ? శభాష్! నీ తెలివితేటల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను సుభద్ర. కానీ నేను పోతాను అని ఫిక్స్ అయిన తర్వాత నిన్ను కూడా నాతో పాటు తీసుకుని వెళ్తాను. నిన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణాలతో విడిచిపెట్టే ప్రసక్తే లేదు. రేయ్! నువ్వు ఈ ట్విస్ట్ ఊహించలేదు కదా సుభద్ర? నన్నే పట్టించాలని చూస్తావా? నువ్వు ఎలా ప్రాణాలతో బయటపడతావో చూస్తాను. రేయ్, దీన్ని పొడిచి చంపేరా. మనకాయ్ మనకాయ్ మనకాయ్, నువ్వు ఎక్కడున్నావా? నీ కోసం నేను ఊరంతా తిరుగుతున్నాను. ఏమైందిరా? ఎందుకంత కంగారు పడుతున్నావు? సత్య, మన సత్య. సత్య సత్యకేమైందిరా? సత్య పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పోలీస్ స్టేషన్ కా? ఎందుకు? చైతన్యని చంపింది తానేనని లొంగిపోవడానికే. అది లొంగిపోవడం ఏంట్రా? వాణ్ణి చంపింది దీన్ని. అంటే దాన్ని పోలీస్ స్టేషన్లో లొంగిపోయేలా చేసింది నేనే. ఈ ట్విస్ట్ ని నువ్వు ఊహించలేదు కదా? ఎలా ఉంది? దిమ్మ తిరిగి ఉంటుంది. నువ్వు పెరుగులో నుంచి మజ్జిగ తీసే రకం అయితే నేను పాల నుంచి మజ్జిగ తీసే రకం. వెళ్ళు, వెళ్ళి నీ కూతుర్ని కాపాడుకో. నీ సంగతి ఇప్పుడు కదే, తిరిగి వచ్చాక చెప్తాను. మరి మేడం, వీళ్ళని ఏం చేయాలి? కూర్చోబెట్టి వాళ్ళ తలలో పేలు చూడరా. అవతల సత్యలు లొంగిపోయిందని ఎడుతుంటే వీళ్ళు గోళ అవసరమా? వదిలేండి, వీళ్ళు గొడవ తర్వాత చూసుకుందాం. రే కట్లిపండి. ఎస్ఐ గారు ఏం చేస్తున్నారు? మేమేం చేస్తామమ్మా,
ఉదయాన్నే క్రైమ్తో డే స్టార్ట్ అవుతుంది, రాత్రి క్రిమినల్స్తో ముగుస్తుంది. అవెప్పుడు ఉండేవేలే కాని బోర్ కొడుతుంది. ఒక మంచి పాట పెట్టొచ్చు కదా. అలాగే, దాందే ఉంది. సత్య, ఏంటి ఇది? పోలీస్ స్టేషన్ అమ్మా. పోలీస్ స్టేషన్లో నీకు ఎటకారం తగ్గలేదా బాబా? అసలేం జరుగుతుంది ఇక్కడ? నువ్వు పోలీస్ స్టేషన్లో కూర్చోవడం ఏంటి? 100 మంది నేరస్తులు తప్పించుకున్నా తప్పులేదు, కానీ ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదని నిన్నే ఫేస్బుక్లో కొటేషన్ చూశాను. అందుకే నేరుగా స్టేషన్కొచ్చి చేసిన తప్పు ఒప్పుకున్నానమ్మా. నువ్వు తప్పు చేయడం ఏంటే? హత్య చేయడం తప్పు కాదా అమ్మా? ఏం ఎస్ఐ గారు? అది తప్పేనమ్మా. చూసావా అమ్మా, అది తప్పేనంట. వసేవ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్వు హత్య ఎప్పుడు చేసావే? డేట్ గుర్తులేదు కానీ హత్య చేయాలంటే డేట్ నోట్ చేసుకోవాలా అమ్మా? ఎప్పుడు చేసావంటే ఎవరిని చేసావు అని. హా, తెలియనట్టు అడుగుతావేంటి మావయ్య? చైతన్యని చంపాను కదా. ఆ కేసు విషయంలోనే కదా బాస్ అన్యాయంగా జైలుకెళ్ళాడు. వాణ్ణి నువ్వు చంపడం ఏంటే? నేను చంపలేదా? అయితే ఎవరు చంపారమ్మా? చెప్పమ్మా, ఎవరు చంపారు? ఇంకెవరు? ఆ హరికృష్ణ. అందుకేగా పోలీసులు అరెస్ట్ చేసింది, కోర్టులో శిక్ష వేసింది. నేను చెప్పేది అదేనమ్మా. బాస్ని చెయ్యని నేరానికి అరెస్ట్ చేశారు. ఆ హత్య చేసింది నేను, అందుకే వచ్చి లొంగిపోయాను. మళ్ళీ అదే మాట. ఎస్ఐ గారు, అదేదో తెలిసి తెలియక వాగుతోంది, దాన్ని వదిలేయండి. అదెలా కుదురుతుంది? నిందితురాలే స్వయంగా వచ్చి లొంగిపోయింది. వదలడానికి రూల్స్ ఒప్పుకోవమ్మా. రూల్సా? ఏమండే, ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయొచ్చని మీకు రూల్ ఉందా? ఏమండే ఎస్ఐ గారు, రూల్స్ గురించి మాకు తెలుసు. ఆధారం లేదని ఎవరు చెప్పారు? ఆధారం ఉంది, ఆధారం ఉంది, ఆధారం ఉంది, ఆధారం ఉంది, ఆధారం ఉంది, ఆధారం ఉంది. ఆధారం ఉందా? అవును, ఉంది. ఏంటండి అది? చైతన్యని చంపిన కత్తి. అమ్మా, ఆ కత్తిని ఇన్ని రోజులు మన గెస్ట్ హౌస్ లోనే భద్రంగా దాచిపెట్టాను. ఇప్పుడు అదే ఉపయోగపడింది. దాన్ని ల్యాబ్కు పంపించాం. రిపోర్ట్స్ రాగానే కేసు ఫైల్ చేస్తాం. ఇదిగో మనకై సత్య ఈ నీళ్ళు లేదు, ఇప్పుడు ఏం చేద్దాం? శిరీష, మాట మాట జాగ్రత్త. మీతో ఏంటి మాట జాగ్రత్తగా మాట్లాడడానికి? అయినా నా జీవితాన్ని డిసైడ్ చేయడానికి మీరెవరు? మిమ్మల్ని, మీరు కట్టిన తాడిని వద్దనుకొని వెళ్ళిపోయాను, విడాకులిచ్చాను, అయినా నన్ను వదిలిపెట్టరా? మీరు నాకు వద్దు వద్దు అని వెళ్ళిపోతుంటే ఇంకా నా కాళ్ళు పట్టుకొని వేలాడుతున్నారు, సిగ్గులేదు? శిరీష, చూడు, సిగ్గు తప్పి ప్రవర్తించింది నువ్వు. అన్నా చెల్లెళ్ళ ప్రేమని తప్పుగా అర్థం చేసుకుంది నువ్వు. మమ్మల్ని కాదనుకుని వెళ్ళిపోయింది నువ్వు. ఇంకొక పెళ్లికి సిద్ధపడింది నువ్వు. తప్పులన్నీ నువ్వు చేసి మళ్ళీ మామి ధరుస్తావేంటి? ఓహో, తప్పులని నేనే చేశానా? అయితే మీరు చేసిందేంటి? మీ చెల్లెలు చేసిందేంటి? హ్యాపీగా జరుగుతున్న నా పెళ్లిని అడ్డుకుంది. తాళి కట్టబోయే టైంకి మనోహర్ నిద్రపోయేలా చేసి అది మూర్ఛరోగమని మేమందరం నమ్మేలా చేసింది. ఆ పెళ్లి ఆగిపోయేలా చేసింది. దీన్నేమంటారు? ఇది తప్పు కాదంటారా? అసలు ఇందులో మీ ప్రమేయమే లేనే లేదంటారా? అది తప్పే, కానీ నేను చేయమంటే చేయలేదు. నీకోసం, మనిద్దరినీ కలపడం కోసం సుభద్ర చేసింది. శభాష్!
పర్వతనేని హరికృష్ణ మాట మీద నిలబడ్డంలో ఆ సత్య హరిశ్చంద్రుడి కన్నా గొప్పవాడు. చాలా అందంగా అబద్ధం చెప్తున్నావు. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయితే మీ అనుమతి లేకుండానే ఇదంతా చేసిందంటారా? నేను మీ కంటికి పిచ్చిదానిలా కనిపిస్తున్నారా? మీరు ఏది చెప్తే అది నమ్మడానికి? నన్ను నమ్మేదానివే అయితే పరిస్థితులు ఇంతదాకా వచ్చేవి కాదు. చాలే ఆపండి. చేసిందంతా చేసి మళ్ళీ కప్పిపుచ్చుతున్నారు. మీ పర్మిషన్ లేకుండా ఆ పెళ్లిని ఆపాల్సిన అవసరం సుభద్రకేంటి? ఎందుకంటే తను అందరూ నా వాళ్లే, అందరూ నాకు కావలసిన వాళ్లే అనుకునే పిచ్చిది కాబట్టి. మనిద్దరం విడిపోయినా, విడాకులు తీసుకున్నా ఇంకా నిన్ను వదిలేగానే భావిస్తుంది కాబట్టి. నీ మనసులో వేరే వాళ్ళున్నా ఇంకా మనిద్దరిని కలపాలని చూస్తుంది కాబట్టి. తను నా చెల్లెలు కాబట్టి. తన గొప్ప మనసు నీకు అర్థం కాదు, నా ప్రేమ అర్థం కాదు, నా కొడుకు భవిష్యత్తు గురించే అర్థం కాదు. ఎంతసేపు నీ సంతోషం, నీ సుఖం, నీ స్వేచ్ఛే. అవతలి వాళ్ళు ఏమైపోతారో అన్న బాధ నీలో ఉంటే అప్పుడు అర్థమవుతుంది నీకు. నాకర్థం కాదు, నిజమే. ఆ తెలివే ఉంటే నిండు చూలాలు అని కూడా చూడకుండా భార్యను జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి గెంటేసినా భర్తని అర్థం చేసుకునేదాన్ని కదా. ఆ తెలివితేటలే ఉంటే పంతం కోసం సొంత తమ్ముణ్ణే హత్య చేసిన అన్నను అర్థం చేసుకునేదాన్ని కదా. శిరీష, ఆపండి. మీ హరికథలు ఏమైనా ఉంటే వెళ్ళి మీ చెల్లెలతో చెప్పుకోండి. చప్పట్లు కొడుతుంది. బయట చెప్తే చెప్పుతో కొడతారు. ఇదంతా కాదు. నా పెళ్లిని ఆగిపోయేలా చేసింది సుభద్రే కదా. తన దగ్గరే తెలుసుకుంటాను. నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తే ఏ ఒక్కరిని వదిలిపెట్టను. తప్పు చేశాం. మన దేవుడి మీదే హత్యా నేరం వేశాం. మంచికి నిలువెత్తు రూపమైన హరిగారికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాం. చాలా పెద్ద తప్పు చేశాం. ఏంటి నువ్వు అనేది? అవును, ఆ చైతన్యం చంపింది హరిబాబు గారు కాదు. ఆ చింతామణి కూతురు సత్య. చింతామణి కూతురు సత్య. చింతామణి కూతురు సత్య. చింతామణి కూతురు సత్య. స్వయంగా ఆ అమ్మాయే పోలీస్ స్టేషన్కి వెళ్ళి నేరాన్ని ఒప్పుకుంది. ఆ హత్య చేయకపోతే వెళ్ళి లొంగిపోవాల్సిన అవసరం ఏముంది? నా అనుమానం కూడా అదే. ఆ అమ్మాయి హత్య చేసిందని అనుకుందాం. ఇన్ని రోజులు గుట్టుగా ఉన్నది ఇప్పుడెందుకు బయటపడింది? ఆ అమ్మాయి ద్రోహం చేసింది మామూలు మనిషికి కాదు, హరికృష్ణ గారికి, ఈ ఊరి దేవుడికి. ఆ పైవాడు చూస్తూ ఊరుకుంటాడా? అందుకే అదే వెళ్ళి లొంగిపోయేలా చేశాడు. ఏదైతే ఏంటి, ఆ అమ్మాయి లొంగిపోయింది అంటే హరిగారు త్వరలోనే రిలీజ్ అవుతారన్నమాట. కానీ మనం చేసిన పాపం ఎలా పోతుంది? కల్లో కూడా మన గురించి ఆలోచించే మంచి మనిషి హరికృష్ణ గారు. అలాంటి మనిషికి మనం ఎదురు సాక్ష్యం చెప్పాం. అది కూడా నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా. ఇప్పుడు ఆయన రిలీజ్ అయ్యి మన ఊరికి వస్తే మనం ఏ ముఖం పెట్టుకుని ఆయన ముందుకెళ్తాం? అది నిజమే. ఇప్పుడు ఏం చేద్దాం? ప్రాయశ్చిత్తం అంటే ఎవరైతే చైతన్య బాబుని చంపి ఆ నేరం హరికృష్ణ గారి మీద నెట్టారు, ఎవరైతే మనకు తెలియకుండా మన చేత అబద్ధ సాక్ష్యం చెప్పించారు, వెళ్ళి వాళ్ళ ప్రాణం తీసేద్దాం. అవును, అదే కరెక్ట్. అది ఇంకా ప్రాణాలతో బతికుంటే మనకే ప్రమాదం. ఒకవేళ దానికి శిక్ష పడ్డా కొన్ని రోజులకు మళ్ళీ బయటకు వస్తుంది. అప్పుడు యథాతథంగా మళ్ళీ ఇలాంటి పనులే చేస్తుంది. అలా జరగకూడదు అంటే దాన్ని చంపడమే న్యాయం. అది ఇప్పుడే చంపేద్దాం. పదండి, పదండి. అమ్మా సత్య, నా మాట వినవే. ఈ హత్య చేయలేదని ఒక్క మాట చెప్పవే. అయితే ఈ హత్య చేసిందెవరో చెప్పు. అదెలా చెప్తుంది? మరి నేనెలా చెప్తాను?
ఆగండి ఆగండి. ఏంటిదంతా? ఏం కావాలి మీకు? ఎస్ఐ గారు ఆ సత్యాన్ని మాకు అప్పచెప్పండి. ఏం మాట్లాడుతున్నారు? సత్య చైతన్యం చంపిన కేసులో వచ్చి లొంగిపోయింది. తనని కోర్టులో ప్రవేశపెట్టడం మా కర్తవ్యం. మీకు అప్పగించడం ఏంటి? ఈ సత్య చేసిన హత్య వల్ల మా హరిబాబు గారు అన్యాయంగా జైలు పాలయ్యారు. ఆమెను ప్రాణాలతో వదిలిపెట్టాం. తనను మాకు అప్పగించండి. ఏంట్రా కూసావు? నా కూతుర్ని చంపేస్తావా? అంత ధైర్యం వచ్చిందా? నువ్వు చేస్తున్న అకృత్యాల్ని ఇన్ని రోజులు చూస్తూ ఊరుకున్నావు కాబట్టే నువ్వు ఇంతకు తెగించావు. నువ్వు హరిబాబు గారికి వ్యతిరేకంగా మలుచుకుంటున్నప్పుడే మేము తిరగబడి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. ఇన్ని రోజులు ఈ ఊరికి నువ్వు మాత్రమే శత్రువు అనుకున్నావు. ఇప్పుడు నీ కూతురు కూడా అదే దారిలోకి వచ్చింది. అత్తే నీ కూతురు చేసి నింద మా హరిబాబు మీద వేస్తుందా? దానికి సాక్ష్యం మేము అందరం చెప్పేలా చేసింది. మేం చేసిన పాపం కడిగేసుకోవాలంటే మా చేతులతోనే నీ కూతుర్ని చంపేయాలి. ఎస్ఐ గారు వదిలిపెట్టండి, లేదంటే జిల్లా మొత్తం మీ పోలీస్ స్టేషన్ ముందు ఉంటుంది. వాళ్ళని ఆపడం మీ తరం కాదు. చూడండి, మీ ఆవేశం నాకు అర్థమైంది. కానీ ఓ మనిషిని శిక్షించడానికి చట్టం అంటూ ఒకటి ఉంది. దాన్ని మీరు గౌరవించి తీరాలి. ముందు దాన్ని విడిచిపెడతారా? మేమే జుట్టు పట్టుకుని ఈడ్చుకురావాలా? ఏయ్, ఏంటే కూస్తున్నావు? నా కూతుర్నే జుట్టు పట్టుకుని ఈడ్చుకొస్తారా? ఏది ఒక్కడుగు ముందుకు వేయండి, ఒక్కొక్కళ్ళని నరికి పారేస్తాను. మునక్కయ్య వాళ్ళ ఆవేశంతో ఊగిపోతుంటే సల్లబరసాల్సింది పోయి రెచ్చగొడతావేంటి? మర్యాదగా నీ కూతురిని మాకు అప్పచెప్తే ఒక్క ప్రాణంతో వదిలేస్తాం, లేదా మీ కుటుంబాన్ని నాశనం చేస్తాం. మీకు వంశం లేకుండా చేస్తాం. మీకేమన్నా పిచ్చి పట్టిందా? ఒక మనిషి ప్రాణం అంటే లెక్కలేదా? చంపేస్తారా నా కూతుర్ని? ప్రాణం గురించి నువ్వు మాట్లాడకో. దాని విలువ నీకు తెలిస్తే చైతన్య నీ కూతురు హత్య చేసేదా? మీకెన్నిసార్లు చెప్పాలరా? ఆ హత్య నా కూతురు చెయ్యలేదు చెయ్యలేదు చెయ్యలేదు. మరెవరు చేసినట్టు? చెప్పు చింతామణి, చైతన్యం చంపింది ఎవరు? ఆ విషయం నాకెలా తెలుస్తుంది? మీ అన్నయ్య చంపాడని కోర్టు నమ్మింది, అందుకే శిక్ష వేసింది. మరి కోర్టు నమ్మిన తర్వాత నీ కూతురు ఎందుకొచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయింది? జైలు ఎలా ఉంటుందో చూద్దామనా? ఇంకా వీళ్ళతో మాటలేంటమ్మా? మీరొక్క మాట చెప్పండి, తల్లి కూతుళ్ళు ఇద్దరిని ఊరు మధ్యలో ఊరేస్తాం. ఏం చింతామణి, ఊ అంటే చాలు ఉరి తీస్తాం అంటున్నారు, అనమంటావా? ఏ సుభద్ర, ఇదంతా నువ్వాడిస్తున్న నాటకం అని నాకు బాగా తెలుసు. నా కూతురికి ఏదైనా అవ్వాలి, మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టను. నీకంత టైం ఉందనుకుంటున్నావా? ఒక్క సైగ చేస్తే చాలు, ఊరి జనం నిన్నిక్కడే పాతేస్తారు. నిజం ఒప్పుకుంటే కనీసం ప్రాణాలైనా దక్కుతాయి. ఆలోచించుకో. ప్రాణం పోయినా ఒప్పుకోను, ఎందుకంటే ఆ హత్య నేను చేయలేదు. బాగా ప్రిపేర్ అయి వచ్చినట్టుందక్క. ఒప్పుకునేలా లేదు. జనానికి వదిలేద్దామా? వద్దులేవే, మనకి చింతామణికి తేడా ఉండక్కర్లేదా? చూడండి, మీకు మా కుటుంబం పట్ల, మా అన్నయ్య పట్ల ఉన్న గౌరవానికి, అభిమానానికి కృతజ్ఞతలు. దయచేసి నా మాట విని అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఏంటమ్మా ఇది? మీ కుటుంబానికి ఇంత అన్యాయం చేసిన వాళ్ళని వదిలిపెట్టమంటారా? వదలమనడం లేదు, ఈ పూటికి వదిలిపెట్టండి అంటున్నాను. మీరు ఆవేశంలో సత్యను ఏదైనా చేస్తే అన్నయ్య జీవితాంతం జైల్లోనే ఉంటాడు.
అది మీ అందరికీ ఇష్టమేనా? ఈ జిల్లాలో మన ఊరికంటూ ఒక గౌరవం ఉంది. మనకంటూ కొన్ని కట్టుబాట్లున్నాయి. వాటిని కాదని ప్రవర్తిస్తే మా అన్నయ్యని అగౌరవపరిచినట్టే. మనల్ని నడిపించేది చట్టం. దాన్ని గౌరవించటం మన ధర్మం. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇంకా ఎందుకు ఈ డ్రామాలు మనకే? నువ్వు నీ పంతం కోసం సుభద్ర కడుపులో బిడ్డనే చంపిందనివి. దానికి నేనే సాక్షికం. అదే పంతం కోసం సైతంజిని కూడా చంపే ఉంటాం. నువ్వు నిజం ఒప్పుకోనంత మాత్రాన నా కూతుర్ని నేను కాపాడుకోలేను అనుకుంటున్నావేమో. ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు.